అసలు ఈ అమ్మాయిల ట్రాప్‌లు, పోలీసు సహకారాలు ఇయన్నీ చూస్తుంటే, మనం ఏ స్థాయికి దిగజారుతున్నామని నేను చెప్పను. తల్లిదండ్రుల ఆలోచన, ఇవాల్టి యువతరం ఆలోచన మార్చుకోకపోతే ప్రమాదం. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క ఆలనా పాలన అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండేవాళ్ళు. బిడ్డ ఆశ ఎక్కువుంది. ఇదిగో ఇది కష్టం నాన్న. మన సంపాదన ఇది. ఇప్పుడు మా చిన్నప్పుడు మా కాలేజీలోను, మా స్కూళ్ళ దగ్గర ఇది కాలేజీల దగ్గర అందరూ బళ్ళేసుకొచ్చేవాళ్ళుంటారు, బస్సులో వచ్చేవాళ్ళుంటారు, వాళ్ళుంటారు. మనకి సాధారణంగా ఏదెక్కువ కన్ను కనబడతది? టీవీఎస్‌లు అదేసుకొస్తున్నారు మా దాంట్లో అన్నప్పుడు చెప్పామనుకో, మనం అంత స్తోమత లేదు నాన్న అని అమ్మ చెప్తది. అట్లాగే మిగతా కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ తలా రూ. 50 తెచ్చుకునేవాళ్ళు రోజు జేబులో. నాకు వారానికి రూ. 10 ఒకరోజు తింటే సరిపోతుంది. అది గూడా ఏంటి సైకిల్‌కి పంక్చర్‌ల కోసమని ఇచ్చే డబ్బులు. సైకిల్ గనక మనం వాడకపోతే ఇది సైకిల్ పంక్చర్‌లు పడకుండా ఉంటే ఆ రూ. 10 మిగులుతాయన్నమాట. ఇది అప్పట్లో ఉండేది. అదేం తప్పేం గాదు. అలాగా క్రమశిక్షణగా పెరిగాం గాబట్టి, జాగ్రత్తగా ఉన్నాం గాబట్టి కొంతవరకు ఇవాళ తిండి తినగలుగుతున్నాం అనిపిస్తుంది. అలాగా చెప్పడం వలన ఇట్లా మన స్థాయి, మన స్తోమత ఇదని కంట్రోల్‌లో ఉన్నాం. ఇవాళ నేను ఆహ్, ఏది రోడ్డు పక్కన టిఫిన్ జేస్తాను. రోడ్డు పక్కన భోజన హోటల్‌లోనూ తింటాను. లేదా ఇంట్లో కాస్త గుప్పెడు వండుకుంటే సరిపోతుంది. లేదా ఆఫీస్‌లో గుప్పెడు వండుకుంటే సరిపోతుందో పచ్చడేసుకొని తినేస్తాను. కానీ ఇవాళున్న యువతరానికి ఇలా తట్టుకోగలుగుతారా? ఎన్ని రోజులు తట్టుకోగలుగుతారు? ఏం తట్టుకోగలుగుతారు? ఇది ప్రధాన సమస్య. దీంతో ఏమవుతుంది? ఈ విలాసాలు కళ్ళెదురుగుండా కనబడుతున్నాయి. హోటల్‌కెళ్ళి తిందాం, లేపోతే రిసార్ట్‌కి పోదాం, లేపోతే మందు కొడదాం. వీటిటికి ఏమైపోతున్నది? లగ్జూరియస్‌గా బ్రతకాలన్న వాళ్ళ ఆసక్తిని ఈ మోసగాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళని ఆ విధంగా. ఇంకోటి ఇదివరకు ఒక అమ్మాయి, అబ్బాయి ఎంత పరిచయం ఉన్నా ఈవెన్ మా కాలేజీల దశ దాకా కలిసి మా కాలేజీ ఫ్రెండ్స్ అందరి ఫోటోనే లేదు మా దగ్గర. ఇవాల్టికి కూడా. భయం ఆ రోజుల్లో. అలా అడగాలంటే గనక. సరే ఫోటోగ్రాఫర్‌ని తెచ్చిపెట్టుకోవాలి ఓకే. కానీ అదైనా సరే మన ఇద్దరం దిగుదాం అనే ప్రసక్తే లేదు. ఇవాళేంటి సెల్ఫీలు, వీడియోలు సెల్ఫీలు. ఈ టైంలో అమ్మాయిలు ముద్దులు పెట్టేస్తున్నారు, అబ్బాయిలు ముద్దులు పెట్టేస్తున్నారు. ఈ వీడియోల దగ్గర పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా వేరే వాడు ఏదో పెడుతున్నాడు అంటే నీ ఆడతనాన్ని వాడు కోరుకుంటున్నాడు అని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలదుంది. నీ ఆడతనాన్ని కోరుకుంటున్నాడు. ఏముంది ఆడతనంలో పవిత్రత, బొక్క, భోషణం అంటే కరెక్టే. అది నీ కర్మ, నీ జీవితం. నీ అందం ఉన్నంత వరకు అప్పుడు వాడుకుంటారు. ఆ తర్వాత వదిలేస్తారు. అలా కాకుండా నా శరీరం కోరుకునేవాడితో నేను దూరంగా ఉండాలి అనుకుని అమ్మాయిలు అనుకున్న రోజునే ఈ ట్రాప్పులు ఆగుతాయి. పోలీసులు ఏం చేసినా, లేకపోతే సమాజం అంతా కత్తులు తీసుకెళ్ళినా మారదు లేకపోతే.